కోళ్ళ ఫారం ఉందనుకోండి, ఆ 2 గుంటలు తీసేసి 38 గుంటలకు రైతు బంధు ఇస్తాం. అందులో ఇలా పేర్లు చదువుతారు, అందులో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు మనకు 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మనకి ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇస్తుంది. మీరు ఏంటంటే మీ సేవ ద్వారా అప్పుడు పెట్టిన కార్డులన్నిటికీ మ్యాక్సిమంగా 99% అప్రూవల్ వచ్చినాయి. ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటే కూడా మీరు ఇప్పుడు మాకు రాసి ఇవ్వచ్చు. మీ పేర్లు చదువుతారు, మేము పెట్టాం రాలేదు సార్ అన్న వాళ్ళు కూడా మాకు రాసి ఇవ్వచ్చు. దాంట్లో ఎంక్వైరీ చేసేసి ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఇచ్చేస్తాం రేషన్ కార్డులు. ఈ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మన గ్రామంలో ఇండ్లు లేని వారి దరఖాస్తులు స్వీకరించాము. క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరములు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది. 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, ట్రాన్స్జెండర్స్ ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ గ్రామంలో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గొడుగు రజిత, గొడుగు శోభ, అన్నపురం నరసవ్వ, కుప్ర్యాల చిన్న గంగమణి, చాకల్ లక్ష్మి, నీరటి శ్యామల, షేక్ మున్ని, టీకొండ నాగమణి, కుప్ర్యాల సతీష్ కుమార్, కేతావతి కాల, గణపురం భాగ్య, తూర్పు కుమరవ్వ, కుప్ర్యాల రాజవ్వ, వెలుపుల చంద్రకళ, చెవుల లక్ష్మి, సంకటి గంగమణి, కట్కె గంగమణి, లంబాని సుజాత. గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, గత 2 రోజుల నుండి కూడా మనము ఈ జాబితాలను గ్రామ పంచాయతీలో ఉంచి అందరు చూసుకున్న తర్వాత అర్హులైన వాళ్ళ పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసినాము. ఈ కౌంటర్లో రేషన్ కార్డు కోసం కానీ, ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వారి ఎవరైనా ఉండి ఇంకా పేరు రాని వాళ్ళు ఉంటే వారు కానీ, తర్వాత రైతు భరోసా కానీ, మరియు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కొరకు పేరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం 1-2 గంటల వరకు అవకాశం ఉంటుంది, మీరు దరఖాస్తు చేసుకోండి. తదుపరి ఏమైనా ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మండల కార్యాలయంలో కూడా ఇవ్వవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ, ఈ రోజుతోనే ఇస్తే అయిపోయేది కాదు, ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఇంకెవరైనా వేరే ఊర్లలో వలసపోయిన వాళ్ళు, అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వండి. మీ వాళ్ళు కూడా ఏమైనా ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మండల కార్యాలయంలో ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేస్తారు, అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటారు. ఇది ఈ రోజుతో అయిపోయే ప్రక్రియ ఏమీ కాదు. కాబట్టి ఇంకెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇటు గ్రామ గొడుగు లావణ్య, కోట్ల లలిత, గొడుగు బాలవ్వ, తూర్పు ఎల్లవ్వ, పుర్రె చిన్నసాయవ్వ, భదవత్ సుశీల, గణపురం లక్ష్మి, గణపురం సాయి కుమార్, సంకటి సాయవ్వ, భదవత్ పంగి, కుల బి చౌక్, సంగం గంగవ్వ, ఈ స్రవంతి, ముత్యంపేట స్వరూప, భదవత్ సావిత్రి, అజిరా బేగం, వీరడి లక్ష్మి, భదవత్ వీరేందర్, ఇందల్వై గంగవ్వ, దేవుల మల్లవ్వ, ఎర్రగొల్ల సుమలత, వీరడి నరసవ్వ, వడ్ల శోభ, మూల ఎల్లవ్వ, భదవత్ గణపురం సాయవ్వ, కుమ్మరి సాయవ్వ, కోట్ల వినోద, లంబాని సాయిబాయి, రామడుగు లక్ష్మి, వీరడి రజిత, వీరడి చిన్న లక్ష్మయ్య, గడ్డం రాజవ్వ, రామడుగు మల్లవ్వ, పుర్రె రాజవ్వ, జానే సరిత, చెవుల నరసవ్వ, రజిత, గణపురం భాగ్య, వెలుపుల చంద్రకళ, కేతావత్ లక్ష్మి, చంద్రకళ, కాట్రోత్ మోనిక, సంగం బాలవ్వ, కట్ల లావణ్య, కేతావత్ మీరి. మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఒకసారి ఇక్కడ 4 కౌంటర్స్ ఉన్నాయి, ఏదైనా చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే మీరు ఈ స్కీమ్ల పైన రాసియచ్చు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాసి ఇవ్వండి.
కుప్ర హన్మవ్వ, బదావత్ నీలా, లింగాపురం భూదేవ, షేక్ బషీర్, సంగం చేయని వారు కూడా ఈ జాబితాలో పేరు లేని వారు కూడా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేనిచో మండల కార్యాలయంలో పుర్రె సావిత్రి, చెవుల గంగవ్వ, లక్ష్మీ నరసవ్వ, చింతకింది సంగీత, నీరడి సంగీత, సంగం మల్లవ్వ, దున్కి సుజాత, ఎర్రగొండ్ల